ఏ పదవి శాశ్వతం కాదన్నారు కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్. పీసీసీ చీఫ్ పదవికి రాజీనామా చేస్తానని చెప్పకనే చెప్పారు. పీసీసీ చీఫ్ గా రాజీనామా చేస్తే పరిస్థితి ఏంటి? ఆయనకు ముఖ్యమంత్రి పీఠం అప్పగిస్తారా? ఇప్పటికే ఆయనకు గాలం వేస్తోంది బీజేపీ. డీకే శివకుమార్ తెలుసుకుంటే ఏమవుతుంది? కాంగ్రెస్ పార్టీని చీలుస్తారా? కర్ణాటక పీసీసీ అధ్యక్ష పదవి నుంచి తాను దిగిపోవచ్చని కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ సంకేతాలిచ్చారు. ఈ పదవిలో తాను శాశ్వతంగా ఉండలేనని తేల్చెప్పారు. పార్టీని నడిపించే విషయంలో మాత్రం ఎల్లప్పుడూ ముందు వరుసలో ఉంటానని చెప్పారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఈ మేరకు ప్రసంగించారు. రాష్ట్రంలో సీఎం మార్పుపై ఊహాగానాల వేళ ఆయన మాట్లాడడం సంచలనమైంది. 5.5 ఏళ్ల నుంచి పార్టీని నడుపుతున్నానని చెప్పారు. ఇతరులకు అవకాశం ఇవ్వాలంటూ వేదాంతం మాట్లాడారు. 2023 మే నెలలో ఉప ముఖ్యమంత్రి అయ్యాక పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలనుకున్నానని, పార్టీ చీఫ్ ఖర్గే, రాహుల్ మరికొంతకాలం కొనసాగాలని కోరడంతో ఆగానని చెప్పుకొచ్చారు. తన హయాంలో కర్ణాటకలో 100 పార్టీ కార్యాలయాలు ఏర్పాటు చేయాలనుకున్నట్లు చెప్పుకొచ్చారు డీకే శివకుమార్. తాను బ్లాక్మెయిల్ రాజకీయాలు చేయలేనన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ మరోసారి అధికారంలోకి వస్తుందన్న ధీమా వ్యక్తం చేశారు డీకే శివకుమార్. కార్యకర్తలు ఆశావాహ దృక్పథంతో కష్టపడి పనిచేయాలని పిలుపునిచ్చారు. ఇక్కడ ఎవరూ శాశ్వతం కాదన్నారు. గాంధీ కుటుంబానికి వీర విధేయుడని మాత్రం చెప్పుకొచ్చారు. బీహార్ ఎన్నికల ఫలితాలు వెలువడిన అనంతరం కర్ణాటక రాజకీయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయని మొదటి నుంచి ప్రచారం జరుగుతోంది. పార్టీ అగ్రనేతలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీతో సీఎం సిద్ధరామయ్య భేటీ అయ్యారు. ముఖ్యమంత్రిగా తానే పూర్తికాలం కొనసాగేందుకు అవకాశం ఇవ్వాలని పరోక్షంగా అధిష్టానాన్ని కోరిన ఆయన తదుపరి ఎన్నికలకు డీకేను సీఎం అభ్యర్థిగా ప్రతిపాదిద్దామని సూచించినట్లు సమాచారం. పదవి నుంచి దిగిపోయే అవకాశం లేదని స్పష్టం చేశారు సిద్ధరామయ్య. ಸಿದ್ದರಾಮಯ್ಯನವರು ನುಡಿದಂತೆ ನಡೀತಾರೆ ಅಂತ ಸಿಎಂ ಅಂದ್ರೆ ಅಂತ ಸಿಎಂ ಆದ್ರೆ ನಮ್ಮ ಅಣ್ಣ ಸಿಎಂ ಆಗ್ತಾನೋ ಆಗಲು ಅವ್ರಿಗೆ ಅದೃಷ್ಟ ಇದ್ರೆ ನೋಡ್ಬೇಕು ಅನ್ನೋ ತರದಲ್ಲಿ ಡಿ ಕೆ ಸುರೇಶ್ ಅವರು ಬೆಂಗಳೂರು ರಿಯಾಕ್ಟ್ ಮಾಡಿದ್ದಾರೆ. ನಾನು ಕಾಮೆಂಟ್ ಮಾಡಕ್ ಹೋಗಲ್ಲ. ಜನ ನಮಗೆ 5 ವರ್ಷ ಕಾಂಗ್ರೆಸ್ ಪಕ್ಷಕ್ಕೆ 5 ವರ್ಷ ಅಧಿಕಾರ ಕೊಟ್ಟಿರ್ತಕ್ಕಂಥ ಭರವಸೆಗಳಿದೆಯಲ್ಲ, ನಮ್ಮ ಪ್ರಣಾಳಿಕೆ ಮೂಲಕ ಅವುಗಳನ್ನು ಈಡೇರಿಸತಕ್ಕಂಥ ಪ್ರಾಮಾಣಿಕ ಪ್ರಯತ್ನ ಮಾಡಿ. సిద్ధరామయ్య స్థానంలో డీకే సీఎం పగ్గాలు చేపడతారన్న ఊహాగానాలు వస్తున్నాయి. అయితే అది జరిగేలా లేదని చెబుతున్నారు మరికొందరు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడే 2.5 ఏళ్ల ఒప్పందం మేరకే సిద్ధరామయ్యకు ఛాన్స్ ఇచ్చారని అన్నారు డీకే శివకుమార్. ఇప్పుడు 5 ఏళ్లు తానేనని సిద్ధరామయ్య అనడంతో అసహనంలో ఉన్నారు డీకే. ఈలోగా బీజేపీ సైతం తమ పార్టీలో చేరాలంటూ డీకేకు పరోక్ష ఆఫర్ ఇచ్చింది. మహారాష్ట్ర తరహా చీలికకు బీజేపీ ప్రయత్నిస్తోందన్న వార్తలు సైతం వస్తున్నాయి. పీసీసీ పదవిని వదులుకున్నాక డీకే శివకుమార్ సైలెంట్ గా ఉంటారా? ఎందుకంటే కర్ణాటక రాజకీయాల్లో ఈయనకు ప్రత్యేక ఫాలోయింగ్ ఉంది. కర్ణాటకలో మొత్తం 224 అసెంబ్లీ సీట్లుండగా గత ఎన్నికల్లో 138 సీట్లను గెలుచుకుంది కాంగ్రెస్. అంటే ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 113 సీట్ల కన్నా ఎక్కువే. బీజేపీకి ఉన్నది కేవలం 85 సీట్లు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే డీకే శివకుమార్ లాంటి వారిని తమ వైపు తిప్పుకుంటే చాలని భావిస్తోంది బీజేపీ. అయితే గాంధీ కుటుంబంలో కాంగ్రెస్ అధిష్టానం దగ్గర డీకేకు మంచి పలుకుబడే ఉంది.